SR7 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. పాత బిఎస్ఎన్ఎల్ భవనాలు ఆక్రమణకు గురవుతున్నవి పట్టించుకోని స్థానిక రెవెన్యూ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఉన్నటువంటి పాత బిఎస్ఎన్ఎల్ భవనాలున్నాయి. అవి కొంతకాలం నుంచి పాతబడి ఉన్నవి. వాటి మీద కన్ను వేసిన ఒక పార్టీ నాయకుడు కొందరు వ్యక్తులకు భరోసా ఇస్తూ మీరు ఉండండి, ఎవరేమంటారో నేను చూసుకుంటా అని స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులతో పాత భవనాలను శుభ్రం చేయించి వాటిలో నివాసం ఉండేలాగా భవనం మొత్తానికి రంగులు వేయించి హంగు ఆర్పాటంతో రహదారి ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా స్థానిక రెవెన్యూ అధికారులకు చలనం లేదు. ప్రభుత్వ భూములు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటే కేశవ్ గౌడ్ కోరుతున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. నా పేరు కంటే కేశవ్ గౌడ్, ఆధార్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. దమ్మపేట మండలంలోని ప్రభుత్వ భూములే కాదు, ప్రభుత్వ భవనాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిపైన వెంటనే ఎంఆర్ఓ గారి చర్యలు తీసుకొని నిరుపేదలకు వాటిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.